తండ్రి కుమారులకి అసలు ముఖ్యమైన విషయాల్లోనే శృతి కుదరదు. ఎలాగంటే పాత నిబంధనలో మోషే రాసిన ధర్మశాస్త్రంలో కానీ వేరే ప్రవక్తలు రాసిన గ్రంథాలలో కానీ యెహోవా ఇశ్రాయేలీని ఉద్దేశించి అన్ని ఈ లోక సంబంధమైన విషయాలనే చెప్తాడు. నా మాట అనుసరించి నన్ను పూజిస్తే పిల్ల పాపలతో పాడి పంటలతో సంతోషంగా బ్రతుకుతారు. నన్ను కాక ఇతర దేవతలను పూజిస్తే మిమ్మల్ని సర్వనాశనం చేస్తా, మీ శత్రువుల చేత మిమ్మల్ని చితగొట్టిస్తా అంటాడు. తప్ప నన్ను అనుసరించి నడుచుకుంటే మీకు పరలోకంలో నిత్యజీవం ఇస్తా, నా మాట వినకపోతే మిమ్మల్ని నిత్య నరకంలో వేసి కాలుస్తా అని ఎక్కడా చెప్పలేదు. అంటే యెహోవా దృష్టంతా ప్రధానంగా ఈ లోక సంబంధమైనది. ఈ పాత నిబంధనలో యెహోవా చెప్పినటువంటి వాక్యాలు పరిశీలిస్తే ఎంతసేపు ఓ ఇశ్రాయేలీయులారా అని మొదలుపెట్టి మీరు నన్ను పూజించాలి, నన్ను కాక వేరే దేవతల్ని పూజిస్తే మీ శత్రువుల చేత మిమ్మల్ని చితగొట్టిస్తా, మీకు గజ్జి కుష్టు తామర అన్ని వ్యాధులు రప్పిస్తా, మీ భార్యలు ఇంకొకరికి అప్పగిస్తా, ఇలాంటి పదజాలం వాడుతూ వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి నన్ను మాత్రమే పూజించాలి అని చెప్పాడు. అలాగే నన్ను పూజిస్తే మీకు చక్కగా పంటలు పండుతాయి, శత్రువుల బాధలు ఉండవు, మీరు హాయిగా సంతోషంగా జీవిస్తారు అని చెప్పాడు. అంటే ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తే ఈ లోక సంబంధమైన మేలే, ఆయన ఆజ్ఞల్ని తిరస్కరిస్తే ఈ లోక సంబంధమైన కీడే జరుగుతుంది. తప్ప నా మాట వినకపోతే మీరు నిత్య నరకంలో పడతారు అని కానీ, నా మాట వింటే మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తా, పరలోకం ఇస్తానని కానీ ఎక్కడా యెహోవా చెప్పలేదు. సో క్వశ్చన్ ఏంటంటే తండ్రి కుమారులకి సమన్వయ లోపం లేదని చెప్పేసి కరుణాకర్ సుగ్న వాదన. అంటే ఇప్పుడు విన్నారు కదా, ఈ ఆడియోలో ఏంటంటే కరుణాకర్ సుగ్నాకి అసలు బైబిల్లో ఎక్కడా కూడా పరలోకం గురించి కానీ, తప్పు చేస్తే పాతాళానికి పంపిస్తాను కానీ, లేకపోతే మీరు మేలు చేసినప్పుడు మీరు పరలోక రాజ్యానికి వస్తారని కానీ చెప్పి ప్రవక్తల గ్రంథాల్లో కానీ, లేకపోతే ధర్మశాస్త్రంలో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ ధర్మశాస్త్రంలో కానీ ఎక్కడ కూడా రాయబడలేదు. పాతాళం గురించి కానీ పరలోకం గురించి కానీ ఎక్కడ రాయబడలేదు, అసలు చెప్పలేదు. వీళ్ళు ఏం చేసినా కానీ ఈ లోక సంబంధమైన వాటి గురించే చెప్తాను అని, లోకమైన వాటి గురించే చెప్తాడు. బట్ యేసుక్రీస్తు మాత్రం స్టార్టింగే పరలోక రాజ్యం గురించి మాట్లాడతాడు. సో అసలు పాత నిబంధనలో ఎక్కడ పరలోక రాజ్యం కానీ పాతాళం అని కానీ చెప్పి లేదని చెప్పేసి కరుణాకర్ సుగ్న మాట్లాడుతున్నాడు. సో నేను కరుణాకర్ సుగ్న చెప్పేది ఏంటంటే, పరలోక రాజ్యం అని చెప్పేసి పరలోకం అని చెప్పేసి అనే టర్మినాలజీ, ఈ పదంతోనే మొత్తం పాత నిబంధన గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు పరలోకం అని చెప్పి రాయబడింది 14 సార్లు, 14 కంటే ఇంకా ఎక్కువ సార్లే రాయబడింది. సో ఆ రెఫరెన్స్లు ఏంటంటే నేను చెప్తాను. ఆదికాండము 17:22, ఆదికాండము 35:13, 2 సమూయేలు 22:8, 2 రాజులు 2:3-5, 2 దినవృత్తాంతములు 18:18, కీర్తన 7:7, ప్రసంగి 3:21, యెషయా 63:15, విలాపవాక్యములు 1:13, దానియేలు 2వ అధ్యాయంలో 18:19, 28, 37-44, దానియేలు గ్రంథం 5:23, దానియేలు గ్రంథం 6:27. ఇట పరలోకం అనే పదము ఇన్నిసార్లు ఉపయోగించబడింది. ఇంకా పాతాళం గురించి అయితే 48 సార్లు ఉంది. మొత్తం అన్నీ రాయలేదు నేను. దాన్ని నేను మచ్చుకు చేయమని చెప్తున్నా అంటే కొన్ని చెప్తున్నాను. ఇవన్నీ నేను రెఫరెన్స్లు అన్నీ తీశాను. మొదటి సమూయేలు 2:6లో ఆ పాతాళానికి పంపిస్తా, మరియు ఆ పాతాళంలోంచి మళ్ళీ తిరిగి రప్పిస్తున్నాను నేను అని చెప్పేసి ఉంటుంది ఆ మాట చదివితేగిన. మొదటి సమూయేలు 2:6లోకిన మీరు చదివితేగిన. అండ్ యెషయా 14:9-11లో ఇది అంతా ఫెమిలియర్ ఇది. తేజో నక్షత్రమా వేకు చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడితివి. తర్వాత నువ్వు పాతాళం లోపల క్రిందికి వెళ్ళిపోతావు అన్నట్టు పాతాళం గురించి అక్కడ మాట్లాడతాడు. నేను కరెక్ట్గా రెఫరెన్స్ చదవట్లేదు. సో ఇంకా ఆకాశంలో అంటే ఆకాశం పైన అని చెప్పేసి ఆకాశం పైన అని చెప్పేసి మాట్లాడతా, మహా ఆకాశంలో, తర్వాత ఆకాశము పరలోక పరిశుద్ధాలయము పరలోకం అని చెప్పేసి మాట్లాడితే కదా, అంటే మొత్తం పరలోకం గురించి మాట్లాడి పరలోకం రిలేటెడ్గా ఉండేటువంటి పదాలు ఎన్ని ఉన్నాయంటే 86 రెఫరెన్స్లు పైనే ఉన్నాయి.
సో ఇప్పుడు దేవుడు అంటే ఇస్రాయేళ్లకు ఓన్లీ ఈ లోక సంబంధమైన వాటిని గురించే మాట్లాడతా, ఈ లోక సంబంధమైన దాని గురించే నేను చెప్తా అనడం అది రాంగ్. అది సో ఇక్కడ రెఫరెన్స్లు పాతాళం గురించి చెప్పాడు, పరలోక రాజ్యం గురించి దగ్గర 100 సార్లు చెప్పాడు. 100 సార్లు 100 వచనాలు రాయబడినాయి, ఇంకా 100 కంటే ఎక్కువ చూపించచ్చు కరెక్ట్గా తీసి మాట్లాడితే కన్నా. సో ఇక్కడ తండ్రి కుమారుల సమయ లోపం ఎందుకు జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే, అసలు పరలోక రాజ్యం అని చెప్పేసి యేసుక్రీస్తే స్టార్ట్ చేసినాడు, మిగతావంతా అసలు స్టార్టింగ్ ఇలా చెప్పినాడు, కానీ యెహోవా అయితే ఎక్కడ చెప్పలేదు అంటున్నాడు. సో నేను చెప్పిన ఈ రెఫరెన్స్లలో మీరు చూసినట్లయితే, వెదిగినట్లయితే కన్నా నేను చెప్పే కౌంట్ పరలోక రాజ్యం అని చెప్పేసి ఒక 100 సార్లు ఉంది, పాతాళం అని చెప్పేసి ఒక 48 సార్లు ఉంది బైబిల్లో. సో వీటన్నిటిని నేను తీశాను. సో ఇక్కడ సమన్వయ లోపం తండ్రికి యేసుక్రీస్తుకి ఎక్కడ సమన్వయ లోపం అంటే, ఓన్లీ యెహోవా అంటే ఈ లోక సంబంధమైన మాట్లాడుతున్నాడు, కానీ యేసుక్రీస్తు వచ్చి డైరెక్ట్ పరలోకం గురించి మాట్లాడుతున్నాడు అంటున్నాడు. దట్స్ రాంగ్. ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసినాడు, పాతాళాన్ని ఇంట్రడ్యూస్ చేసినాడు, తర్వాత పరలోక రాజ్యాన్ని ఇంట్రడ్యూస్ చేసినాడు. సో కరుణాకర్ సుగ్న, నువ్వు రాసినటువంటి ఎన్నో క్వశ్చన్, 3వది ఇది బుక్లోంచి 3వదేమో తండ్రి కుమారుల సమన్వయ లోపం అనే క్వశ్చన్ నుంచి నేను దీనికి ఆన్సర్ చేసేసిన. సో ఇంకా ఏమన్నా ఉంటే ఎతికి మళ్ళీ పెడతా. థ్యాంక్ యూ సో మచ్.